అమ్మ ఏంటి గ్యాస్ మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తారా? ఆఫ్‌లైన్‌లో బుక్ చేస్తారా? ఆన్లైన్లో బుక్ చేస్తున్నామండి. ఎలా ఉన్నది అసలు అవుతుందా? మేము బుక్ చేస్తున్నాం కానీ మాకు 24 మెసేజ్లు వస్తున్నాయి కానీ గ్యాస్ రావట్లేదండి. నేను ఫిబ్రవరిలో బుక్ చేశాను గ్యాస్. మెసేజ్లు మాత్రం బుక్ చేసినట్టే వస్తుంది కానీ గ్యాస్ రావట్లేదు. కారణం ఏంటంటే వస్తుందమ్మా అని మెసేజ్లు చూపిస్తున్నాం కానీ గ్యాస్ రావట్లేదు. ఇలాగైతే ఇప్పుడు ఇక్కడ బతికిన వాళ్ళందరూ కూలోళ్ళు ఉంటారు, నాలోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ క్యారేజీలకి పేషెంట్లు అందరికి ఇబ్బంది కదా ఇలా చేస్తుంటే. అందుకనే కొంచెం ప్రభుత్వం బేగా స్పందించి ఒక్కొక్కరు మా ఏరియా కాదు మాకు అంత దేశం అంతా కూడా గ్యాస్ త్వరగా ఇప్పించాలని కోరుతున్నాం మేము. అమ్మ చూసుకునేసరికి ఎందుకంటే కొంతమంది ఆఫ్‌లైన్‌లోనే బుక్ చేసుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? అదా మేము బుక్ అయిపోయిందమ్మా మేము 2 డేస్లో తెచ్చేస్తున్నామనే చెప్తున్నారు కానీ గ్యాస్ మాత్రం అంత బేగా రావట్లేదండి. రావట్లేదు. అమ్మ మీరు చిన్న కొట్టు నడుపుతున్నారు కదా, అసలు ఏంటి? ఎందుకంటే గ్యాస్ మరి ఇప్పుడు బుక్ చేశాక 25 రోజుల వరకు ఇవ్వదంటున్నారు. అంటారు మరి ఏంటి ప్రాబ్లమో తెలియదు. మరి ఏంటన్నారు అసలు? గ్యాస్ 4 రోజులు పడుతుంది, 21 రోజు తర్వాత బుక్ చేయమంటాను. మరి చిన్న హోటల్ నడుపుతున్నారు కదా, ఏంటి మరి పరిస్థితి మరి అదే పరిస్థితి ఇంకేసి చెప్తా. గ్యాస్ పరిస్థితి? అదే నేను మొన్న 3 తారీఖున మెసేజ్ వచ్చిందండి మాకు, ఇలాగ గ్యాస్ ఏమొచ్చేసి మీకు బుక్ అయిపోయింది అని అన్నారు. కానీ నేను గ్యాస్ బుక్ చేయలేదు. బుక్ చేయకుండా నాకు మెసేజ్ వచ్చింది. దేనికి వచ్చింది? ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పేసి మెసేజ్ వచ్చింది. తర్వాత నిన్న నేను బుక్ చేయడానికి ఫోన్ చేస్తే మీది ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంది, 28వ తారీఖున మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారండి. తీసుకోలేదండి. 3వ తారీఖు నేను బుక్ చేయలేదు, తీసుకోలేదు కూడా, గ్యాస్ కూడాను రాలేదు కూడాను. మరి ఎందుకు అలా మెసేజ్ వచ్చిందని మరి మాకు కూడా తెలియట్లేదండి. అడగలేదండి. ఇంకా నేను ఇంకా వెళ్తాను, రేపు వెళ్ళి మాట్లాడతాను. అదే విధంగా మరొక మహిళ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి అసలు గ్యాస్ బుక్ చేస్తున్నారు? ఇప్పుడు గ్యాస్ మనం బుక్ చేసాం, మాకు తిరిగి మెసేజ్ రిటర్న్ ఎప్పుడైనా ఓటీపీకి ఒక మెసేజ్ వచ్చేసి ఉంటుంది. ఆ మెసేజ్ రాలే. అది ఇప్పుడు ఏంటా అన్నది మళ్ళీ మేము కంపెనీకి కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ అని వస్తే అప్పుడు గ్యాస్ బాయ్ మనకు తెస్తాడు కదా, ఆ అబ్బాయిని కాల్ చేశాను. అబ్బాయి కాల్ చేస్తే అబ్బాయి కూడాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ అసలు ఆగిపోయి ఉంది. అది కూడాను ఓకే. ఈరోజు మళ్ళీ ఒక 4 డేస్ తర్వాత ఈరోజు కాల్ చేశాను. ఏంటమ్మా గ్యాస్ సంగతి ఏంటి, బుక్ చేసాం కదా రాలేదు. మరి ఈ మధ్య ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇక్కడ మనకి మళ్ళీ డయోరియా వచ్చి వాటర్ అంతా వేడి చేసుకుని తాగడం వల్ల గ్యాస్ ఎంత వేరం అయిపోతుంది మనకి. ఒక ఇంటిల్లిపాది వేడి నీళ్ళు తాగాలని అంటే ఎంత ఎక్కువ గ్యాస్ పడుతుంది. అలాగే ఆ విధంగా ఇప్పుడు గ్యాస్ మనకి ఇబ్బంది అయినప్పుడు మీరు ఏ విధంగా అయినా సరే సప్లై చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు ఎలా వంట ఎలా చేస్తారు? ఇదివరకు పల్లెటూరు కాదు కదా ఏ కర్రల పొయ్యి మీద చేయడానికి. మీరు ఏది చేయాలనుకున్న గవర్నమెంట్ అయినా దీనికి తీసుకోవాలి.